వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మైసూర్ బజ్జీ చేపుతాను. చాలా బాగుంటాయని మన ఇంట్లో మన పిల్లలకు చేయొచ్చు. ఎక్కడైనా అర్ధ కిలో పిండి తీసుకున్నాను, మైదా పిండి. పిండికి మనం శుభ్రంగా వేసుకోవాలండి, జల్లెడ కొట్టుకున్నాను. ఇక్కడ పెద్ద బొగన తీసుకున్నాను, బొగనలో వేసుకోవాలి ఎప్పటికని. ఎక్కడైనా అజమాని వేసుకుంటున్నాను, కొద్దిగా జీరా కూడా వేసుకుంటానని. ఇది వేస్తే మన పిల్లలకి అనేది కడుపు నొప్పి అయ్యేదండి. కొద్దిగా మంట సోడా యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. మనం సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ కలుపుకోవాలండి మన చేత్తో. పిండి అనేది బాగా కలుపుకున్నాక ఈడ 1 కప్ పెరుగు తీసుకున్నా అండి. అర్ధ కిలో మైదాకి 1 కప్ మనకు పెరుగు సరిపోతుంది. 1 కిలో మైదాకి 1/2 కిలో పెరుగు వేసుకోవాలండి. పెరుగుకి ఎప్పుడు కానీ మజ్జిగ మాదిరి చేసుకోవాలా. మనం పెరుగు దీంట్లో అట్నే వేసుకుంటే ఉండలు ఉంటాయి, కలవదండి. బాగా ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకోవాలని, ఉండ లేకుండా మనం పతలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 2 గంటలు 3 గంటలు పెట్టుకోవాలండి. ఎంత పెట్టుకుంటే అంత బాగా నానుతుంది మైసూర్ బజ్జీ అనే పిండి. మన మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చండి. నేనేమో 3 గంటలు నానబెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనకు 0 ఆయిలే తగులుతుందండి, ఏమి ఎక్కువ తెలియదు దీంట్లో. ఒక్కొక్కటి మనం మెల్లిగా వేసుకోవాలండి. ఆయిల్ చేతితో చిట్టుతుంది, మెల్లిగా వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అని ఒక్కొక్కటి అన్నీ వేసుకుంటున్నాను. మెల్లిగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్నాక. ఒకేసారి హైలో పెడితే అన్నీ పైనుంచి కాలిపోతాయి, లోపల పచ్చిగుంటాయి. ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి మనం గ్యాస్. ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి చూడండి, నేను మెల్లిగా తిప్పుకుంటాను ఒక్కొక్క దానికి. మనం ఎప్పటికైనా సిమ్లో పెట్టుకుని చాలా బాగా వస్తాయండి మైసూర్ బజ్జీ అనేది. మన పిల్లలకు బాగా నచ్చుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మళ్ళీ తీసుకోవాలండి. కింద జన్ని పెట్టుకున్నాను, కింద ప్లేట్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఏమైనా ఉంటే కింద కారిపోతుంది. అన్నీ అట్నే కాల్చుకోవాలండి. కొన్ని కొన్ని వేసుకున్నాక ముందు మనకు 10 వేసుకొని ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ ఒకేసారి అన్నీ వేసుకొని కొద్దిగా గ్యాప్ వేసుకొని అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. దీంట్లో బాగుంటాయి మైసూర్ బజ్జీ అనేది. మన పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతాయండి మైసూర్ బజ్జీ అనేది. నేను మా అమ్మ కాడ నేర్చుకుని, మా అమ్మ చాలా బాగా చేస్తాను. దీంట్లో నేను పల్లీల చట్నీ చేసినాను, బాగా సూపర్గానే ఉంటుంది. మీరు కూడా తప్పగా ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.